ఆ ఊరిలో 70 ఏళ్ళు వచ్చినా యవ్వనంగా ఉంటారు. 65 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారు. మనం 70 ఏళ్ళు జీవితాన్ని అనుభవిస్తే చాలు అనుకుంటాం, కానీ అక్కడి వాళ్ళు మాత్రం 70 ఏళ్ళు వచ్చినా యవ్వనంగా ఉంటారు. 40 ఏళ్లలోకి అడుగు పెట్టామంటే చాలు, ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గుతుందని చెబుతుంటారు. కానీ అక్కడ మహిళలు మాత్రం 65 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారు. వావ్, ఇదంతా వింటుంటే నిజమేనా అనిపిస్తుంది కదా. నిజమే, ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు, ప్రాణాంతకరమైన క్యాన్సర్ గురించి తెలియదట, క్యాన్సర్ అనే మాటే వినలేదట. ఇంత హెల్తీగా ఇంత యవ్వనమైన వాళ్ళు ఉండే ప్రజలు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా? ఈ కాలుష్యపూరితమైన వాతావరణంలో ఇంత హెల్తీగా బతుకుతున్న వండర్ఫుల్ పర్సన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? నార్త్ పాకిస్తాన్లో హంజ్ కుట్స్ లేదా హంజ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని పుంజావాలి అని పిలుస్తారు. జీవితం చివరి దశకు వచ్చినా ఇక్కడ ప్రజలు యవ్వనంగా ఉంటారు. అదే ఇక్కడ స్పెషాలిటీ. వావ్, ఎంతో అదృష్టవంతులో కదా. అసలు వాళ్ళకు క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలియదంట. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ గురించి తెలియకుండా ఉంటుందా? కానీ హంజ్ వాలీలో నివసించే వీళ్ళకి మాత్రం ఇలాంటి ఒక వ్యాధి ఉందని కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎవరికీ క్యాన్సర్ రాకపోవటమే. ఇక్కడ మహిళలకు 65 ఏళ్ల వరకు కూడా గర్భం వస్తుందంట. సాధారణంగా 40 నుంచి 50 ఏళ్ల వచ్చాయంటే ఆ మహిళకు గర్భం రావడం కష్టం, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. అయితే ఈ అందమైన ప్రదేశంలో నివసించే ఆడవాళ్లు మాత్రం 65 ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదూ. అసలు ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఏంటి? 4వ శతాబ్దంలో ఈ గ్రామం నుంచి అలెగ్జాండర్ వచ్చారు. ఆయన వారసులుగా ఈ కమ్యూనిటీని భావిస్తారు. ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళ సంఖ్య 87,000 మంది. వీళ్ళందరూ ముస్లిం నేషన్కు చెందిన వాళ్లే. అసలు వీళ్ళ హెల్తీ సీక్రెట్ ఏంటి? ఇక్కడ వాళ్ళు 70 ఏళ్ళు వచ్చినా యవ్వనంగా ఉండడం, 65 ఏళ్ల వరకు బిడ్డను జన్మనించే అదృష్టం కలిగి ఉండడానికి కారణం వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైలే. అయితే వీళ్ళు కేవలం ప్రోటీన్ ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, పాలు, డ్రై ఫ్రూట్స్, ఎగ్స్ మాత్రమే తీసుకుంటారు. అలాగే వాల్నట్స్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే క్యాన్సర్కు దూరంగా ఉంటారు. అంటే మరిన్ని విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.